అయితే కేసులు కోర్టులంటేనే పెద్ద తలకాయ నొప్పి కదా నొల్ల. ఏదైనా కేసైనా కష్టం వచ్చినా కోర్టుకు పోతారు. జడ్జి సార్కు కష్టం చెప్పుకుంటారు. లాయర్లు వాదిస్తారు. జడ్జి సారిని మళ్ళా రాపోండ్రి అని వాయిదాలేసుడో లేకుంటే సాక్ష్యాలుంటే శిక్షేసుడో పంచాద్యంపుడో చేస్తారు కదా. ఇప్పుడు ఈ కోర్టులు కేసుల ముచ్చట ఎందుకు తీసినా అంటే ఒక కోర్టుకు ఎవరు పోయిరో చూస్తే మీరు పరేషాన్ అవుతారు. జల్దిన కాండ్రి మరి. ఏనుగమ్మ ఏనుగు కోర్టుకొచ్చిందేనుగు, ఏనుగమ్మ ఏనుగు కంప్లైంట్ ఇచ్చే ఏనుగు. ఇగో ఈ ఏనుగే కోర్టుకొచ్చింది. అగో గేటు తీసేసి లోపలికొద్దామని చూస్తుంది. ఇది మన తెలంగాణ ఏనుగు కాదు, ఉత్తరాఖండ్ ఏనుగు. పొద్దు పొద్దుగాల్నే హరిద్వార్ కోర్టు కాడ దర్శనమిచ్చిందొల్లా. గేటు తెరుచుకొని లోపలికొచ్చింది. ఇట్లా 2 గంటల దాకా ఈ ఏనుగు కోర్టు చుట్టే తిరిగిందొల్లా. లాయర్లు ఆఫీసర్లు గాయ అయ్యిర్రు. లాస్ట్కు జంగల్ ఆఫీసర్లు వచ్చి దీన్ని తోలుకుపోయిర్రు. మరి దీనికేం కష్టం వచ్చిందో నాకు తెలియదు. జడ్జి సార్కు ఏదన్నా బాధలు చెప్పుకుందామని వచ్చిందా ఎట్లా? అగర్సే దీనికి బాధలు ఏముంటాయి కావచ్చు. అడవులను నరికేస్తుర్రు, నాకు జాగ లేకుండా చేస్తుర్రు ఈ జనాలు అని కంప్లైంట్ ఇద్దామనుకున్నది కావచ్చు కదా.